హాయ్, ఇవాళ మనం అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. తర్వాత ఒక చైల్డ్ డొమైన్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి, ఒక న్యూ డొమైన్ ట్రీని ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్లో ఎట్లా క్రియేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని ఎట్లా మనం క్రియేట్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలంటే, సో ప్రీవియస్గా మనకి ఒకటి డొమైన్ కంట్రోలర్ ఉంది. సో ఇది డొమైన్ కంట్రోలర్ అనమాట. ఎట్లా డొమైన్ కంట్రోల్ చెప్పొచ్చు అంటే, అడ్మినిస్ట్రేటర్కి ముందు మన డొమైన్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది అనమాట. సో మన దగ్గర ఒక డొమైన్ కంట్రోలర్ ఉంది, అట్ ది సేమ్ టైం ఒక వర్క్ గ్రూప్ మిషన్ ఉంది. సో ఇది అడ్మినిస్ట్రేటర్ అన్నది అనమాట. ఇప్పుడు ఏంటంటే అడ్మినిస్ట్రేటర్లో లాగిన్ అయ్యి వర్క్ గ్రూప్లో అడ్మినిస్ట్రేటర్లో లాగిన్ అయ్యాం. సో ఇప్పుడు బేసిక్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ఫైల్ సర్వర్ మేనేజర్ ఏదైతే ఉందో, ఈ సర్వర్ మేనేజర్లో దీన్ని మనం అడిషనల్ డొమైన్ కంట్రోలర్ కింద కన్వర్ట్ చేద్దాం. ఆల్రెడీ మన దగ్గర ఇది ఉంది. సో డొమైన్ కంట్రోలర్ కాక అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని ఒకటి క్రియేట్ చేద్దాం. సో వన్స్ సర్వర్ మేనేజర్లో ఇక్కడ అన్నీ లోడ్ అయిన తర్వాత మనం యాడ్ రూల్స్ అండ్ ఫీచర్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నార్మల్ కామన్, సో రోల్ బేస్డ్ ఫీచర్స్. నెక్స్ట్ సో సర్వర్ పూల్ని సెలెక్ట్ చేసుకుంది. సారీ, మనం చేయాల్సింది వర్క్ గ్రూప్లో సిస్టమ్ టూలో యాడ్ రూల్స్ అండ్ ఫీచర్స్. సో ఇక్కడ ఫస్ట్ పేజ్ నెక్స్ట్, సో రోల్ బేస్డ్ ఫీచర్స్ మన సర్వర్ని సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ యాడ్ ఫ్యూచర్, డిఎన్ఎస్ యాడ్ ఫ్యూచర్. సో నెక్స్ట్ 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 ఇక్కడ రీస్టార్ట్ చేయాలి. ఇన్స్టాల్, వెయిట్ ఫర్ ద ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే, ప్రమోట్ దిస్ సర్వర్ టు ఏ డొమైన్ కంట్రోల్. సో దీన్ని మనం ప్రమోట్ చేయాలన్నమాట డొమైన్ కంట్రోలర్కి. ఇక్కడ దీన్ని మనం డిప్లాయ్మెంట్ విజార్డ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే, యాడ్ ఏ డొమైన్ కంట్రోలర్ టు అన్ ఎగ్జిస్టింగ్ డొమైన్ క్లిక్ చేసి మన డొమైన్ నేమ్ ఇచ్చేసాం, ఏదైతే ఉందో ఆ డొమైన్ నేమ్ ఇచ్చిన తర్వాత చేంజ్ క్లిక్ చేసుకోండి. మన అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఇవ్వాలి ఇక్కడ. సో ఓకే, సో ఇచ్చేసాం. ఇప్పుడు మన డొమైన్ ఏదైతే ఉందో అది అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయిపోయింది. సో అడ్మినిస్ట్రేటర్ @ మన డొమైన్ నేమ్ అనమాట, పాస్వర్డ్. ఓకే, మన అడ్మినిస్ట్రేటర్కి మన డొమైన్ యాడ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే థాంక్స్. సో పాస్వర్డ్ ఇచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్. సో నెక్స్ట్ ఇచ్చాక ఇప్పుడు ఏంటంటే, డిఫాల్ట్ సెట్టింగ్స్ని మనం రివ్యూ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఏంటంటే, డిఫాల్ట్ ఫస్ట్ సైట్ నేమ్ అనేది డిఫాల్ట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది కనుక విజిబుల్ అవ్వలేదంటే మనం ఎక్కడ రాంగ్ చేసాం. సో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఇచ్చేసాం. నెక్స్ట్. సో ఇది ఆటోమేటిక్గా రన్ అవుతుంది, డిఎన్ఎస్ అనేది. నెక్స్ట్. ఇక్కడ ఎనీ డొమైన్ కంట్రోలర్ కాకుండా మనము క్లిక్ చేసుకుంటాం మన డొమైన్ ఏదైతే ఉందో దాన్ని. సో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్. ఇది డిఫాల్ట్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అనేది. నెక్స్ట్. సో దిస్ ఇస్ ద కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్. సో ఇక్కడ ఫైనల్గా మనం ఇన్స్టాల్ చేస్తాం.
సో ఫైనల్లీ ఏంటంటే మనం దీన్ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత రీస్టార్ట్ చేస్తాం. సో మొత్తం ఇన్స్టాల్ అయిపోయి రీస్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చెక్ చేయాలంటే ఇదిగోండి, బేసిక్గా మన వర్క్ గ్రూప్ అనేది అడ్మినిస్ట్రేటర్గా వచ్చింది, కానీ ఇక్కడ డొమైన్ నేమ్ కూడా యాడ్ అయిపోయింది. సో పాస్వర్డ్తో లాగిన్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే మనం బేసిక్గా చెక్ చేయాల్సింది మన వర్క్ గ్రూప్ మిషన్ అనేది అడిషనల్గా డొమైన్ కంట్రోలర్ యాడ్ అయిందా లేదా అని. సో దానికోసం మనం వెరిఫై చేస్తుంది ఏంటంటే విండోస్ కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని అందులో నెట్ స్పేస్ అకౌంట్స్ అని ఇస్తాం. ఈ నెట్ స్పేస్ అకౌంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి బ్యాకప్ అని రావాలన్నమాట మన కంప్యూటర్ రోల్. సో ప్రీవియస్గా ప్రైమరీ అని వస్తేనేమో అది డొమైన్ కంట్రోలర్ అన్నమాట. ఇప్పుడు మనకి కంప్యూటర్ రోల్ అనేది బ్యాకప్ వచ్చింది, అంటే ఇది అడిషనల్ డొమైన్ కంట్రోలర్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇట్లా దీన్ని ఈ ఇన్స్టాలేషన్ మనం అడిషనల్ డొమైన్ కంట్రోలర్ అంటాం.